డీటెయిల్స్ చూద్దాం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసే వరకు అరెస్టు వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లికి ఊరట లభించింది. 6వ తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ నెల 13న ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ఓ పోలింగ్ బూత్లోకి వెళ్లి అక్కడ గందరగోళ పరిస్థితి సృష్టించాడు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అంతేకాదు తనకు అనుకూలంగా ఓట్లు పడ్డం లేదని ఈవీఎం బాక్స్ని తీసి నేలకేసి కొట్టాడు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ వీడియో బయటకు రాగా ఎమ్మెల్యే చేసిన పనికి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎవరైనా కోపం వస్తే ఎదుటి వారిని దూషిస్తారు, లేదా ఎన్నికల సమయం కనుక పోలింగ్ ముగిశాక చూసుకుందాంలే అని వదిలేస్తారు. కానీ ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా ఈవీఎం బాక్స్ను ధ్వంసం చేయడం ఏంటని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పిన్నెల్లి చేసిన పనికి ఆయనకు సుమారు 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు ఎన్నికల రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై నివేదిక పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీని ఆదేశించింది. దీంతో ఈసీ ఇక సీట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈసీ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే పరారు కావడంతో మాచర్ల ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో పిన్నెల్లి విదేశాలకు ఏమైనా పారిపోయాడనే కోణంలో సైతం దర్యాప్తు చేశారు. అతను ఎక్కడా ఫ్లైట్ ఎక్కినట్లు రికార్డులో కూడా లేదు. దీంతో పిన్నెల్లి ఇండియాలోనే ఉన్నాడని, కానీ అతడు ఎక్కడ ఉండి ఉంటాడనేది ఇటు రాజకీయ వర్గాల్లో అటు పోలీసులో టెన్షన్ మొదలైంది. మరోవైపు అప్పటికే సిట్ తన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా ఎమ్మెల్యే దొరికితే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీని ఆదేశించింది. దీంతో ఇంతకాలం ఎమ్మెల్యే ఎక్కడా అని గాలించిన పోలీసులు ఇప్పుడు పిన్నెల్లి దొరికితే అరెస్ట్ చేయాలని ఆర్డర్ రావడంతో గాలింపు మరింత వేగవంతం చేశారు. దీంతో తాను మరింత ఆలస్యం చేస్తే షూటింగ్ ఆర్డర్ కూడా వస్తుందేమో అని భయపడ్డ ఎమ్మెల్యే తన లాయర్లతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయించినట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుతం అయితే హైకోర్టు రిజల్ట్స్ తర్వాత కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయకపోవచ్చు. బయటికి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ముందస్తు బెయిల్ కోరుతూ కూడా ఆయన వేసినటువంటి పిటిషన్కి సంబంధించి కోర్టులో ప్రస్తుతం అరెస్ట్ చేయొద్దంటూ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది.